ప్రైజ్ ద లార్డ్. ఈ సమ్మర్ టైంలో చాలా బటర్‌ఫ్లైస్‌ని మనం చూస్తాం గార్డెన్స్‌లో మంచి మంచి ఫ్లవర్స్ దగ్గర. అవి ఇట్ విల్ బ్రింగ్ బ్యూటీ టు ద గార్డెన్ అండ్ దే కలెక్ట్స్ నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ కదా. మరి అటువంటి బటర్‌ఫ్లైస్‌ని చూసినప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తు రావాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, ఒకప్పుడు తన గొంగళి పురుగుగా ఉంది, మరి ఇప్పుడైతే తన ఒక బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైగా ఉంది. తన యొక్క పాప స్థితిని లేకపోతే తన ప్రాచీన స్వభావాన్ని అది మార్చుకుంది. మరి బైబిల్ లేఖనం కూడా మరి ఇలానే సెలవిస్తుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదము. అవునండి, మన జీవితం ఒకప్పుడు ప్రభువు లేనప్పుడు పాపంతో నిండి ఉంది. ఇప్పుడైతే ప్రభువుతో మనం రక్షణ అనుభవంలో కలిగినప్పుడు ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిందో సీతాకోకలో కోకుంలో ఉన్నప్పుడు, మరి ప్రభువులో మనం ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభువులో మనం కూడా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో ఉండాలి. ఆమేన్.